నా మాట వినవే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లలు కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. రారా నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టి ఇప్పుడేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాపిని జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు దొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? గోడితో పెకలించు పుట్టు పులిపిరి పాటు గొడవ కుంతమరేల తరల వలయు నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయు అదాండ దాండ చండ తర చండ చమగండ ఉత్తండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పూజించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు, వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకేది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవులకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఇలా అర్థం అవుతాయి తండ్రి. నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి, నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది పుత్ర. పుత్ర వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పొమ్ము. చిత్రగుప్త కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. పదండి. ఏంటి సార్ ఇది? డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల, దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు.
వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదిలేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్నే రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు. తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గాని నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్ గా లేదా? పరా. అలాగే. తింగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య, మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా? మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి. అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసి. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోడికి దుడి చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండాడు, అది రేపై ఉంటది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడీడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నాకు కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క 1 నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎందో కత్తి పెట్టుకొచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్. లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి పొట్టిలింగం.
జల్లు కురిపిస్తుంది. లైలా చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను అయ్యి బాబాయ్. సార్ మోసపోయాం. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా శాస్త్రాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా? డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏంటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్ లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీవితాంతం మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం. ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకోలేక చూపిద్దాం. సరేనా, అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత అది పోతే పోయింది. అమ్మా లైలా, కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. డాక్టర్ గారు రండి. ఏంటి మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను చెయ్య. పద్మా, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహురుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రాబా, అది ఫినాయిల్ రా. లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళినవ్వకుండా సోపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తున్నాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా.
అయ్యో నా బొలగినంత ఈయన కదా తెలిసింది. ఇదిగో ఆయిస్తున్నాను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా పదా దగ్గర చిల్లం లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు 2 ఐస్ క్రీమ్లు. హలో ఐస్ చల్లగా ఉంటాయి. నోరు ముయ్ వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. ఓకే బాబా ఓకే బాబా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు ఇంకా 2 అన్ని తినేసాడండి. ఇదిగో ఏమయ్యా పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నవిగా ఉన్నాయి? ఇవేంటి ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది ఇట్లా చెప్తాను. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటి ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నా. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోటో నేను చూశాను. ప్రభు నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే ఇప్పుడు రారా. ప్రభు వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ బాబు నాకైతే బామని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పో చూసావే అదే కదా? మళ్ళీ చూసేసాను. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే. లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? గౌరమయ్య నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు. పద. శెట్టి ఏంట్రా ఇది? తప్పు కదూ. అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయం తమ్ముడు గెటప్లో నేను లేను. నో నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా? ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా? ఇదంతా వేషమా? అడగండి అమ్మా అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు వేయక్కర్లేదు. తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు. ఏమైంది? దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో? నడువు. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. నడవండి. అమ్మా చంద్రముఖి, అమ్మా జ్యోతిక, తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు పోయారు. స్ప్రోక్ కోల్పోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు. నడవటమే కరెక్ట్. నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు మీరు కూడా తోడు రావచ్చు కదా? తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. ఏమండి మంచి కీర్తన పాడండి, బాధ ఉండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి ఏం కాలేదు కదా? ఏం కాలేదు. ఓం
చోరీ చోరీ భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. దువ్వా మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను. జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు సతీ బాగా పాటు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు ఏంట్రా ఇది? ఎప్పుడు వెదవ కామెడీయేనా? ఎలాగో నువ్వు చేయవు కదా, అందుకే నేను చేసా. దాంట్లో మన ఫేమస్ కదా. సర్లే, మీట్ మై పిఏ అను. అనుకుందాం. అయినా ఈవిడ ఇక్కడ. ఎనీహౌ గ్లాడ్ టు మీట్ యు. వెరీ గ్లాడ్ టు మీట్ యు. హే భాస్కర్, ఏమైందండి? సారీ అండి, మీరు మరీ అంత సుకుమారులని తెలియక. తమరు కర్ణ మల్లేశ్వరి తాలూకని తెలియక మన్నాడు కాస్త దగ్గరయ్యా. ఆపులే గాని అను, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ పటాస్కర్. సారీ భాస్కర్, వీడెప్పుడు ఇంతేలే. వెరీ గ్లాడ్ టు మీట్ యు. వదిలేమ్మా, మీ గురించి చాలా విన్నాను. శ్రీనివాస్ గారికి రైట్ హ్యాండ్ అని. ఇంకెక్కడ రైట్ హ్యాండ్ అమ్మా, నీ నొక్కుడికి ఇది ఎప్పుడో చచ్చిపోయింది. అరే ఈ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండు. రే, నీ వెదవ గొడవ కాసేపు ఆపుతావా? సిరి కోసం షాపింగ్ చేయాలి, అను హెల్ప్ అడిగాను. మరి నీ సంగతి? అంతేరా, అమ్మాయి వచ్చింది కదా, మా అవసరం తీరిపోయింది. భలేవారండి, మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఎనీవే, నైస్ మీటింగ్. వద్దమ్మా, మన భారతీయులం కదా, ఇలా 2 చేతులు జోడించి ఇలా దండం పెట్టుకుందామ్మా. ఓకే, వెళ్ళమ్మా, వెళ్ళు. లెట్స్ గో. ఓకేలండి, సీ యు సూన్. సూన్. అలాగే చెబుతా.
ఏంట్రా ఇది? చంపకురా మానవాధమా! అబ్బా, అపరా దుష్ట! రాక్షసి! అహో మాత పిత సంపితివి కదరా. అబ్బా ఏమైంది సారు అలా రొప్పుతున్నారు? అబ్బా ఒళ్ళు ఊనమైంది. ఎవడు సార్ ఇలా చేసింది? నీకేం తెలియదు కదా? అవును సార్, మీకోసమే తెచ్చా ఈ ఐటమ్. దీన్ని వాడితే మొత్తం తగ్గిపోతురా. ఈ జీవితంలో మెంటల్ డాక్టర్ అంత మెంటల్ ఇంకోట్లేదు. ఈనాడు మీరందరూ నా తెరపై ఎందుకురా నేను అరవాల్సింది నువ్వు అరుస్తున్నావు? చెయ్యయ్య గారు. ఎరా నువ్వు చూసావు కదా, నా ఎదురుగానే చేయి పట్టుకున్నాడు రా. అబ్బాయి గారు చేయి పట్టుకోవచ్చు, నా చెయ్యయ్య గారు. అలాగా? అయ్యా ఎక్కడికి వెళ్ళారు? షిట్! చి చా తు ఎక్కడికి చచ్చారు? లోపల ఏం చేస్తున్నారు? ఒక కానుక ఇద్దామని. కారులో కానుకలేంటి ఇచ్చేది? పెళ్లి కానుక. లక్షణంగా అమ్మాయిలాగా కిచెన్ లోకి వెళ్ళి వదిలికి హెల్ప్ చేయి. ఆ చెయ్యి నాకే నాకే నువ్వు ఇందులోనే ఉండరా, ఇందులోనే ఉండు. ఓకే. ఏంటి? బ్యాక్ పెయిన్. పట్టనా? నువ్వు నా చేతికి దొరికితే చచ్చావే. ఏంటా నవ్వు? పని అడిగి ఇక్కడేం పని? నువ్వు 21 ఇంచులు లేవు, నీకు 29 ఇంచులు టీవీ కావాలా? పో పోరా పో పో. అరే మిస్ అయిపోయి ఇట్రా ఇట్రా తిరగరా తిరుగు. గుడ్ షాట్. ఏంట్రా నా మొహంలో ఏమైనా టీవీ ఆడుతుందా? లుక్ అట్ దట్ సైడ్. తెనాలి, ఈ పనులన్నీ నువ్వు చేయకూడదు. ఏంటి తెనాలి, కత్తితో టకటక బెండకాయలని కట్ చేస్తున్నావు? కత్తి భయం పోయింది కదా అండి. ఈ కత్తి పోయి డాలు వచ్చిందంటారు కదా, అలాగా గడ్డం పోయి ధైర్యం వచ్చింది. అవును తెనాలి, ఇప్పుడే చూస్తున్నాను. నీ గడ్డం ఏమైంది? గడ్డం ఏమైపోయిందో చెప్పమంటారా? ఏమైంది? ఇలా రండి. దగ్గరికి రండి. తెనాలి, ఇవన్నీ నా దగ్గర చెప్పకూడదు. అరే ఎందుకు సిగ్గుపడతారు? జానకైతే కొంచెం కూడా సిగ్గుపడతారు. ఎవరు ఎవరది? టీవీ ఆఫ్ చేశాక ఇంకా ఏంటి నా మొహం ఇంకా చూస్తా? వెళ్ళి చదువుకోండి. హాలిడేస్ కదా డాడీ. హాలిడేస్ అయినా సరే చదవాల్సిందే. నేను ఎప్పుడు చదవమని చెప్తే అప్పుడంతా చదవాలి. గో అండ్ స్టడీ. డాడీ నువ్వు అర్జున్, ఇలా ఆడుతూ నన్ను కదిలించావంటే ఇది చేతులోంచి కింద ఇదెవరు చేశారు? నేనే. ఎందుకు? అందుకు ఒక కారణం ఉంది చూడండి. అరే ఏంటండి ఇది? ఎందుకు పండు కింద పడేశారు? చెబుతాగా. తెనాలి వద్దు.
వదిలే నా మాట విను తినాలి. వదిలేసే చేసేదంతా చేసి ఏంటి వేస్ట్ అయిపోయింది చూడండి. ఏమిటిది కొంటి కృష్ణుల్లా? ఇంకా కొంచెం మిగిలిపోయినట్టుంది. అయ్యో వద్దు, డాక్టర్ తిడతారు. ఒక్కసారి వద్దంటున్నానా? వద్దు, ఒక్కసారి. ఇంకా చాలు తినాలి. ఒక్కసారి. స్టాప్ ఇట్, చాలు. ఏంటి? కిస్ కింద కిష్కింద వాలి హనుమ రాముడు ఎన్టీఆర్ టీవీ. ఏంటి తల మీద పిండి? పిండి, ఎస్ పిండి. హనుమంతుల్లా కొండల్ని పిండి చేస్తాను. నిక్కరేసుకున్న హనుమంతుని. తమాషా, భయపడ్డావా? నువ్వు గుడ్. వాలితో పోరాడు నేను బాణం వేస్తాను, హోటుపై నీదే సుగ్రీవా కిష్కింద. ఒక్కొక్క పిచ్చి పని నా కోసం ట్రీట్మెంట్. దేవుడు బావా, భయపడి చచ్చాను. ఎవరు టీవీ ఆఫ్ చేసింది? ఓ గుడ్ మార్నింగ్ క్రిష్. మిల్క్. ఏంటి లేటు? నేను లేటు కాదు, మిల్కే లేటు. ఏం తాగుతున్నావే? గేదె కుడి తగిన ఏంటి గొణుగుతున్నావు? గొనగటం లేదు, టిఫిన్ రెడీ చేస్తానని చెప్తున్నా. దాన్ని గొనగడం ఎందుకు? నోరేమైనా పుడుకుపోయిందా? వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నువ్వు తాగు. చుంగ్లాంగ్ చుంగ్ టియ్యం. ఒరే కుయ్యా, నువ్వు కుయ్యం కుయ్యం. కుయ్. ఏం బాబు అలా చూస్తున్నావు? జాలిగా చూస్తున్నావా జాలిగా చూస్తున్నావా? సింపతి సార్. నిన్న ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు? ఎందుకలా? ఫేట్ బాబు, ఫేటు. దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల అవ్వదు. అన్నట్టు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరెస్టెడ్ మ్యారేజ్. అదేంటి సార్? ఏం చెప్పమంటావు బాబు, నాది రేణుగుంట, దాన్ని బిట్రగుంట. సింగపూర్లో జాబ్ వస్తే స్టాంపింగ్ కోసం చెన్నై బయలుదేరాను. బిట్రగుంటలో ట్రైన్ ఆగింది. ఫోన్ చేసుకుందామని పక్క టెలిఫోన్ బూత్కి వెళ్ళాను. అక్కడ ఈ భూతం నాకు టచ్ అయింది. యవ్వన్ మే సువర్ బి సుందర్ హై. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైనా అందంగానే ఉంటుంది కదా. అలా చూసి చూసి కమిట్ అయిపోయా. ఆ దెబ్బతో నా జీవితం ఇలా టర్న్ అయిపోయింది. ఊరుకోండి సార్, జరిగింది మార్చలేం కదా, ఊరుకోండి. రే ఊరుకోరా, చూస్తుంది. ఏంటి పొద్దుటే పెళ్లి గిళ్ళి అంటున్నావు? ఏం లేదు మేడం, సార్ మీ గురించి స్వీట్ మెమరీస్ చెప్తున్నారు అంతే. ఇప్పుడు అదంత అవసరమా? ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? రెడీ చేశానని చెప్పాడు. చెయ్యం. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ చైనీస్ ఫుడ్ నేను తినలేనని. అవును, తిని ఎలా చిక్కిపోతున్నావు? మేడం నా పాస్పోర్ట్ పొయ్యం. చైనాలో నా వైఫ్ శాన్సు రుయ్యం, నా టుయ్యం కుయ్యం. ఏమంటున్నాడండి? ఏముందయ్యా, సంవత్సరం క్రితం చైనా నుంచి టూర్కి వచ్చినప్పుడు మీ లగేజ్ పాకెట్ అంటే వాడి పాస్పోర్ట్ పాకెట్ చచ్చాడు. అప్పటి నుంచి వీడి మాతో సెటిల్ అయిపోయాడు. వీడి భాష అర్థం కాక మేము చూస్తున్నాం. నా శాన్సు రుయ్యం. నీ శాంసు రుయ్యవా సుయ్యవా? రే తీసుకురా, ఏరుకో. నీ పాడగట్ట అంత దూకుడెందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్ట రండి. నమస్తే సార్. వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోనేంటండి? తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పడు తడిపించి మొహం నీకేం తెలుసురా? మీరు ఈ జన్మలో మారు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్?
ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా. భలేవారు సార్, తినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి, వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోర్డు 2 ఇడ్లీ తినడం కోసం కావాల్సి వచ్చిందా? అయ్యి బాబాయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బే గొనగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోర్డు 2 ఇడ్లీ. అమ్మ రావుగా, పెళ్ళాన్ని వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవరా నా చేతికి వాళ్ళ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబాయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే కస్టమరు. నేను దీనిలాగా 500 పేస్ట్ కాను, కాస్ట్లీ పేస్ట్ అని చెప్పు. 500 పేస్ట్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక నాలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి